జైత్యాల జిల్లా బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగిని ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. 12 గుంటల భూమికి పట్టా పాస్బుక్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గిరిదావర్ రాహుల్ ఎంక్వైరీ కోసం 50,000 అడిగినట్లు పేర్కొన్నారు. చివరకు 40,000 రూపాయలకు ఒప్పందం కుదిరినట్టు ఏసీపీ అధికారులు వెల్లడించారు. మొదట 30,000 రూపాయలు చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. 30,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీపీ అధికారులు ట్రాప్ చేశారు. రాహుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ట్రాప్ వివరాలను ఏసీపీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు జగిత్యాల డిస్టిక్లోని బీర్పూర్ మండలంలో సిరిపురం గ్రామానికి చెందిన కంప్లైనెంట్ ఆమెకు సంబంధించిన 12 గుంటల భూమి సాదా బయానామా ద్వారా గంగాసముద్రం, నూతిపల్లి అనే ప్రాంతాల నుంచి ఆమె బీర్పూర్ గ్రామ పరిధిలో ఉన్న ఈ 3 ప్రాంతాల నుంచి ఆమె కొనుక్కున్న 12 గుంటల భూమిని సాదా బయానామా ద్వారా కొనుక్కుంటుంది. ఆమె దానికి సంబంధించి తహసీల్దార్ గారిని భూభారతి సదస్సు పెట్టిన కార్యక్రమంలో ఒక అప్లికేషన్ ఇస్తుంది. ఆమె ఆ 12 గుంటల భూమిని పట్టా చేయాలని చెప్పేసి ఆ భూభారత్ సదస్సులో ఇచ్చిన అప్లికేషన్ని ఆర్ఐ రాహుల్ గారికి, బీర్పూర్ మండల తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న ఆర్ఐ రాహుల్ గారికి తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా తహసీల్దార్ గారు 12 జూలై 2025 రోజు అతనికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. దానికి సంబంధించి అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉండగా అతను ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయడు, రిపోర్ట్ సబ్మిట్ చేయడు. దానికి సంబంధించి కంప్లైనెంట్ పలుమార్లు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఆర్ఐ గారిని కలవగా ఆర్ఐ గారు ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి కంప్లైనెంట్ దగ్గర అమౌంట్ డిమాండ్ చేసి అతను ఈరోజు కంప్లైంట్ దగ్గర నుంచి 30,000 రూపీస్ బ్రైబ్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అతని ఇంటి దగ్గర కంప్లైంట్ ఇంటి వద్ద అతను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మేము అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. 50,000 డిమాండ్ చేసినాడు. దానికి ఆమె 40,000 ఒప్పుకొని 30,000 ఈరోజు మరియు పట్టా అయిపోయిన తర్వాత 10,000 ఇస్తానని కంప్లైంట్ ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా వారు చేయాల్సిన పని గురించి అమౌంట్ డిమాండ్ చేసినట్టయితే ఏసీబీని సంప్రదించాల్సిందిగా, అదేవిధంగా 1064 ద్వారా వారు కంప్లైంట్ లాడ్జ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.